అక్రమ వలసదారులకి ట్రంప్ ఒక కొత్త ఆఫర్ ఇచ్చారు. ట్రంప్ యంత్రాంగం వాళ్ళ గతంలో ప్రకటించిన ఆఫర్ని భారీగా పెంచేశారు. అమెరికా వీడేందుకు అంగీకరించినటువంటి అక్రమ చొరబాటుదారులకు ఇస్తామన్న స్టైఫండ్ని $3,000 అంటే దాదాపుగా $2,68,000 పెంచారు. స్వదేశానికి వెళ్ళిపోయేందుకు ఉచితంగా విమాన ప్రయాణ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హాలిడే ఆఫర్ ఏడాది చివరి వరకు మాత్రమే సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ట్రంప్ ఇప్పటికే వందలాది మందిని అరెస్ట్ చేసి వాళ్ళ నిర్బంధ కేంద్రాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛందంగా అమెరికా వేడాలనుకునే వాళ్ళకి ప్రోత్సాహంగా $1,000 ఇస్తామని ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మేలో ప్రకటించింది. ఇందుకోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. అటువంటి వాళ్ళని నిర్బంధించాల్సిన అవసరం లేకుండా చూస్తామని, బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన జాబితాని తొలగిస్తామని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు వాళ్ళపై విధించిన జరిమానాలపైన మినహాయింపిస్తామని చెప్పింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ని సద్వినియోగం చేసుకొని అక్రమ వలసదారుల్ని అరెస్టు బహిష్కరణ మాత్రమే మార్గమని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ చెబుతోంది. అంతేకాదు అటువంటి వాళ్ళకి అమెరికాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నారు. డిహెచ్ఎస్ ప్రకారం ఏడాది జనవరి నుంచి 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని విడిపారట. వీళ్ళలో కొన్ని వేల మంది సిబిపి హోమ్ యాప్ను వినియోగించుకున్నారట. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తొలి 6 నెలల్లోనే 1,50,000 మందిని బహిష్కరిస్తే దాదాపు 13,000 మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. అయితే గణాంకాలకు సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా లేదు.